ఇక్కడ లాజిక్ ఉండాలి కదా. నక్సలిజం మరో 20 ఏళ్లు కొనసాగడానికి సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పే కారణం అంటూ అమిత్ షా మరోసారి పర్సనల్గా సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేశారు సార్. ఈ వ్యాఖ్యలపై 18 మంది మాజీ జడ్జీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు సార్. అమిత్ షా వ్యాఖ్యలతో న్యాయ వ్యవస్థకు అలాగే స్వతంత్రతకు తీవ్ర విఘాతం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పులో ఎక్కడా నక్సలిజాన్ని సమర్థించలేదు. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించడం జడ్జీల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది అని చెప్పి వాళ్ళు కామెంట్ చేసిన పరిస్థితి సార్. సార్, క్లియర్గా అర్థమవుతోంది ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే, ఖచ్చితంగా ఆయనే గెలవబోతూ ఉన్నారనే స్పష్టంగా అర్థమవుతోంది. అయినా కూడా ఎందుకు అమిత్ షా పదే పదే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉన్నట్టు? ఇప్పుడు జడ్జీల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది అని రిటైర్డ్ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్, సమ్ ఆఫ్ ది టాప్ జడ్జెస్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ గోపాల్ గౌడ, జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ లోకూర్, ఇలాంటి టాప్ జడ్జెస్ చాలామంది ఈ స్టేట్మెంట్ పైన సంతకం చేశారు. సో ఇది జడ్జిల మనోధైర్యం అని మాత్రమే వాళ్ళు అన్నారు. వాస్తవంగా ఇది కోర్టు ధిక్కారం. ఎందుకంటే వాట్ ఈజ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్? సుప్రీంకోర్టు కానీ హైకోర్టు తీర్పులపైన ఎవరైనా విభేదించవచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి డిగ్రీని బయట పెట్టాల్సిన అవసరం లేదు అని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పని నేను కూడా వ్యాఖ్యానించాను, అభ్యంతరం ఏం లేదు. కానీ కోర్టు తీర్పులకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేయకూడదు. ఇది మొదటి పాయింట్. జడ్జెస్ ఫలానా కారణం రీత్యా మీరు ఈ తీర్పు ఇచ్చారని అనడం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలైట్ సానుభూతి పరుడు కనుక సాల్వాజనంను నిషేధించుతూ తీర్పు చెప్పాడు. ఆయన తీర్పు వల్లనే నక్సలిజం 20 ఏళ్ళు మనుగడ సాధించింది అని ఒక భయంకరమైన ఆరోపణ చేశారు. సో ఇది జడ్జికి మోటివ్ అట్రిబ్యూట్ చేయడం కాదా? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మీరు చట్టం చదవండి, గూగుల్లో కొట్టండి వస్తుంది, లా ఆన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. అసలు ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ కదా. జడ్జిమెంట్ను విశ్లేషించవచ్చు, విమర్శించవచ్చు, కానీ జడ్జికి మోటివ్స్ అట్రిబ్యూట్ చేయకూడదు. ఒకవేళ అట్రిబ్యూట్ చేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేయగలగాలి. సో లేకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇది మొదటిది. రెండవది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు ఉన్న రెండవ ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఇదేమీ రహస్య చట్టం ఏమీ కాదు, రహస్య జీవో కాదు, గూగుల్లో అవైలబుల్ వాట్ ఈజ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే. రెండవది ఏంటి అంటే, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు కోర్టు తీర్పులను వక్రీకరించకూడదు. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన సాల్వాజరం జడ్జిమెంట్లో నక్సలిజం గొప్పదని, నక్సలిజాన్ని సమర్థిస్తూ ఆ జడ్జిమెంట్లో ఉందా? చూపెట్టమని అమిత్ షాను. నక్సలిజం అనేది చాలా గొప్పది, నక్సలిజాన్ని సమర్థిస్తున్నాం మేము అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎక్కడైనా ఉందా? లేని దాన్ని మీరు ఎలా చెప్తారు? సో నక్సలిజానికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిందని ఇప్పుడు 18 మంది న్యాయమూర్తులు గతంలో న్యాయమూర్తులుగా పనిచేసిన వారు వాళ్ళు చెప్తున్నారు. అమిత్ షా పలానా పేరాలో, ఇంకా పలానా సెంటెన్స్లో, పలానా తీర్పులో ఉన్న అంశం ఇదే అని చెప్పమనండి. ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి పైన ఒక వ్యాఖ్య చేస్తే దానికి ప్రాతిపదిక, ఒక బేస్ ఉండాలా వద్దా? సో ఆ జడ్జిమెంట్లో ఏముంది? రాజ్యము అవుట్సోర్స్ చేయకూడదు అని ఉంది. రాజ్యము సెక్యూరిటీని, అంతర్గత భద్రత అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత, పబ్లిక్ ఆర్డర్ అనేది ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వము తన బాధ్యత అయిన భద్రతను అవుట్సోర్స్ చేయకూడదు. అంటే ఏం చేసింది? సాల్వాజుడు మన ఒక సంస్థను పెట్టి ట్రైబల్ యూత్ను అందులో రిక్రూట్ చేసి వాళ్లకు తుపాకులు ఇచ్చి వాళ్ళను స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ కానీ పేర్కొని వారిని నక్సలైట్లపైకి పంపించారు. సో ఇది గవర్నమెంట్, రాజ్యము తన బాధ్యతను, భద్రతను అవుట్సోర్స్ చేయడము అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి సాల్వాజడం ఇల్లీగల్ అని చెప్పింది. రెండవది ఏం చెప్పింది? మీరు ఇలా ఒక ఆదివాసీ యూత్ను వైలెన్స్కి ఎక్స్పోజ్ చేయడం కదా, వాళ్ళకు కూడా రైట్ టు లైఫ్ ఉంటుంది కదా అని చెప్పింది. కానీ మీరు నక్సలిజాన్ని సమర్థిస్తూ సాయుధ పోరాటం కరెక్ట్ సుప్రీంకోర్టు ఎక్కడైనా అన్నదా? అసలు సుప్రీంకోర్టు అలా అంటుందా ఎక్కడైనా? కెన్ ఈవెన్ ఇమాజిన్? దేశ అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ విరుద్ధంగా ఆయుధాలు పట్టుకోవడం రైట్ అని సమర్థిస్తుందా? నాకు అర్థం కాని అంశం.
కెన్ ఈవెన్ ఇమాజిన్? మరి ఎందుకు అమిత్ షా పదే పదే అంటున్నాడో అర్థం కాని అంశం. అందువల్ల ఇది జడ్జీల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం కాదు, ఇది క్లియర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇది కోర్టు దిక్కన్న వాళ్ళ జడ్జిలు కనుక వారి కాస్త సంయమనం పాటించి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు దిక్కన అనలే. నేను ఒక రాజకీయ జర్నలిస్ట్ కనుక, నేను ఒక పబ్లిక్ లైఫ్లో నేను కూడా ఉన్నవాడిని కనుక నేను పబ్లిక్గా ఓపెన్గా అనగలుగుతున్నాను. వాళ్ళు కొంత మెయింటైన్ చేస్తుంటారు కొంత డీసెన్సీని. సో కొంత లక్ష్మణ రేఖ ఉంటుంది కదా, వాళ్ళ న్యాయమూర్తులు కనుక పనిచేసిన వారు కదా, అందుకే వాళ్ళు జడ్జీల మనోస్థైర్యం అన్నారు, కోర్టు ధిక్కరణ అనే పెద్ద పదం వాడలే. కానీ ఇది మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చదివితే ఇది ఈ రెండు కారణాల రీత్యా. ఒకటి, సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పులకు జడ్జికు మోటివ్స్ అట్రిబ్యూట్ చేయడం ద్వారా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, తీర్పును వక్రీకరించడం ద్వారా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కేంద్ర హోంమంత్రి ఇలా బహిరంగంగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆక్షేపించడం సమంజసమా? జస్టిస్ సుదర్శన్ ఒక్కడే ఇచ్చారు ఆ తీర్పు, పోనీ ఆయనే ఒక్కడే తీర్పు ఇచ్చినా అది కూడా తప్పే అనడం, కానీ తీర్పు ఆయన ఒక్కడు ఇవ్వలేదు. సో ఇన్నేళ్ల తర్వాత పోనీయండి, దానిపైన 11 ఏళ్ళైంది కదా మోడీ ప్రభుత్వం వచ్చి. ఇది సాల్వాజుడం తీర్పును ప్రశ్నిస్తూ 2011లో కదా సుదర్శన్ రిటైర్ అయింది, అంతకు ముందు కదా ఇచ్చిన తీర్పు. దీన్ని రివ్యూ చేయమని ఎందుకు కోర్టుకు పోలే? ఇప్పుడు 11 ఏళ్ళుగా మీరే అధికారంలో ఉన్నారు. ఈ సాల్వాజుడం తీర్పును సవాల్ చేస్తూ ఎందుకు కోర్టుకు పోలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇక మీరు అడిగిన క్వశ్చన్ రాజకీయంగా ఎన్నిక లాంఛనమే, క్లియర్గా ఎన్డీఏకు మెజారిటీ ఉంది. ఏ రకంగా చూసినా ఎన్డీఏకే 426 ఎంపీస్ ఉన్నారు, 391 ఉంటే గెలిచిపోతారు, 45 మంది ఎక్కువ మంది ఉన్నారు. వైసీపీ లాంటి పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. బీఆర్ఎస్ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చే సూచనలు కనబడం లేదు. ఇక మీరు చాలా అప్పుడు బీఆర్ఎస్ కూడా మద్దతు ఇవ్వకపోతే 391 అవసరం లేదు, ఇంకా తగ్గిపోతుంది. మరి ఇంత క్లియర్ మెజారిటీ ఉన్నప్పుడు ఎందుకని ఈ అటాక్ చేయడం? అది కూడా మీరు ఇండియా కూటమి పైన అటాక్ చేస్తే అభ్యంతరం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ మనిషిని పెట్టారు, బీజేపీ అని వాళ్ళు అటాక్ చేస్తున్నారు కదా. సో యూ ఆల్సో హ్యావ్ ఎ రైట్ టు అటాక్ ఇండియా అలయన్స్. కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పర్సనల్గా అటాక్ చేయడం ఏంటి? అది కూడా ఆయన ఇచ్చిన తీర్పుల్ని బేస్ చేసుకుని అటాక్ చేయడం ఏంటి? ఆయన ఇచ్చినప్పుడు ఆయన రాజకీయ అభిప్రాయాలు ఇవి అని అన్న అర్థం ఉంటుంది. సో ఆయన రాజకీయ అభిప్రాయాలు అవన్నీ కూడా అంటలేరు, ఆయన ఇచ్చిన తీర్పుకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తే అటాక్ చేస్తున్నారు. సో యూ కెనాట్ అటాక్ ఎ క్యాండిడేట్ లైక్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పర్సనల్లీ, దట్ టు ఈజ్ బేస్డ్ ఆన్ ఈ జడ్జిమెంట్. అది ఇంకా అభ్యంతరకరం కదా. సో ఇండియా కూటమిని మీరు పొలిటికల్గా అటాక్ చేయడం ఎవరు అభ్యంతరం చెప్పారు, చేసుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా సిపి రాధాకృష్ణన్ను ఎవరైనా ఎక్కడైనా ఏమన్నా అన్నారా? మీరు గమనించండి. అసలు ఈ ఎన్నిక జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థి అయిన మరుక్షణం ఆయన అన్నది ఏంటి? నేను ఈ ఎన్నిక ప్రచారంలో చాలా హుందాగా జరుపుతాను, వ్యక్తిగతంగా ఏమీ అనను, సిపి రాధాకృష్ణ అంటే కూడా నాకు చాలా గౌరవము, ఇది వ్యక్తిగతంగా నా క్యాంపెయిన్ ఉండదు, కేవలం రాజ్యాంగము రాజ్యాంగ విలువల చుట్టూ మాత్రమే నా క్యాంపెయిన్ ఉంటుంది అని జస్టిస్ సుదర్శన్ అనడమే కాకుండా దానికి కట్టుబడి కూడా ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన సిపి రాధాకృష్ణన్పై కానీ బీజేపీపై కానీ ఈవెన్ ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదు. మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంత డీసెంట్గా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి మనం ఈక్వల్లీ స్టాండర్డ్ లెవెల్లో క్యాంపెయిన్ ఆశిస్తామా లేదా? మరి ఆయన ఎందుకని వ్యక్తిగతంగా జస్టిస్ సుదర్శన్ టార్గెట్ చేయడమే కాకుండా ఆయన తీర్పుల ఆధారంగా టార్గెట్ చేస్తున్నాడు? ఆన్సర్ చెప్పాలి కదా. దీనికి లక్ష్యం ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీకి ఉన్న యొక్క స్వభావం ఏంటి అంటే, ఎవరైనా నీవు ముస్లిం అనుకో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నువ్వు వెంటనే పాకిస్తాన్ ఏజెంట్ అంటారు. నువ్వు లెఫ్ట్ అనుకో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వెంటనే నువ్వు చైనా ఏజెంట్ అంటారు. లేదు నీవు అర్బన్ నక్సలైట్ ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, లిబరల్ ప్రశ్నిస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్ అంటారు. సో ఇలా లేదు ఇంకెవరైనా సామాన్య వ్యక్తి ప్రశ్నించినా నువ్వు హిందూ వ్యతిరేకి అంటారు. అందువల్ల బీజేపీని ప్రశ్నిస్తే యాంటీ హిందూ అవుతావు, యాంటీ నేషనల్ అవుతావు, పాకిస్తాన్ ఏజెంట్ అవుతావు, చైనా ఏజెంట్ అవుతావు, అర్బన్ నక్సలైట్ అవుతావు.
సో అందువల్ల ఇవాళ ఇండియా కూటమి మొత్తాన్ని అర్బన్ నక్సలైట్గా అభివర్ణించటానికి చేస్తున్న ఒక ఎత్తుగడ. సో ఇది దేశ ప్రతిపక్షాన్ని మొత్తాన్ని అవమానించడం. సో అసలు నక్సల్ సానుభూతి పరుని ఇండియా కూటమి ఎందుకు అభ్యర్థిగా పెడుతుంది? ఇలా ఇండియా కూటమి అభ్యర్థిగా పెట్టడానికి నక్సల్ సానుభూతి పరుడు దొరుకుతాడా? అర్థం కాని అంశమే. అయినా కాంగ్రెస్ పార్టీ నక్సలైట్లను ఉచ్చకొత్త కోయలేదా? కాంగ్రెస్ పార్టీ ఎంతమంది నక్సలైట్ల ఎన్కౌంటర్లలో ఫేక్ ఎన్కౌంటర్లు చంపలేదు. మీకు వరవరరావు పైన సికింద్రాబాద్ కుట్ర కేసు లాంటి కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఎక్కడైనా నక్సలైట్లకు అనుకూలంగా వివరించిందా? అసలు పొలిటికలీ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. మరి ఎందుకు అంటున్నాడు అంటే, నేను మొదట్లో కూడా చెప్పాను, బీజేపీ నర్వస్ ఎక్కడవుతుంది? పొలిటికల్గా క్లియర్గా తమకు మెజారిటీ ఉంది, కానీ నర్వస్ ఎక్కడవుతుంది అంటే, ఒకటి సిపి రాధాకృష్ణన్ ప్రొఫైల్తో పోలిస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రొఫైల్కు ఉన్న స్టేచర్. సిపి రాధాకృష్ణన్కు పొలిటికల్ ప్రొఫైల్ ఉంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి జ్యుడిషియల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రొఫైల్ ఉంది. సిపి రాధాకృష్ణన్ ప్యూర్లీ పొలిటికల్ పర్సనాలిటీ. ఆయన వ్యక్తిగతంగా ఆయనకేమీ ఎవరు తక్కువ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఎలాంటి ఆరోపణలు లేవు. చాలా మా పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేశారు. 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, గవర్నర్గా ఉన్నారు, వివాదరహితుడు. అందువల్ల నేను ఫస్ట్ టైం సిపి రాధాకృష్ణన్ పేరు ప్రకటించినప్పుడు ప్రతిపక్షాలు అసలు పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా కూడా ఆయనను ఎన్నుకున్న తప్పలేదు. ఎందుకంటే ఎలాగో గెలవరు. అందువల్ల సిపి రాధాకృష్ణన్ ఏమి వివాదాస్పద వ్యక్తి కూడా కాదు. అందువల్ల ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తప్పలేదని మాట్లాడాడు. ఇప్పటికీ నా స్టాండ్ బై దాట్. కానీ ఇది ఒక పొలిటికల్ కంటెస్ట్గా మారిపోయినప్పుడు తమ అభ్యర్థిని పెట్టి ఒక రాజకీయ పోటీ ఇస్తోంది ప్రతిపక్షం. ఏం ప్రజాస్వామ్యంలో పోటీ పడడం నేరం కాదు కదా. పోటీ చేయడం అనేది అప్రజాస్వామిక సాంప్రదాయం ఏం కాదు కదా. సిపి రాధాకృష్ణన్ ప్రొఫైల్ ఏమో పొలిటికల్ ప్రొఫైల్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏమో నాన్ పొలిటికల్ కాన్స్టిట్యూషనల్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్లో ఉన్న తేడా వల్ల బీజేపీ నర్వస్ ఫీల్ అవుతుంది. రెండవది, ఇండియా కూటమి ఒక పొలిటికల్ లీడర్ని పెట్టి ఉంటే బీజేపీకి ఉతికి ఆరేస్తానికి ఈజీ అయ్యేది. కానీ ఒక నాన్ పొలిటికల్ లీగల్ లూమినరీని పెట్టే వరకు ఉతికి ఆరేయటానికి ఇబ్బంది అవ్వడం వల్ల నర్వస్గా ఫీల్ అవుతుంది. అందువల్ల ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ పెట్టడం ద్వారా మారల్ విక్టరీ సాధించిందని డే 1లో నేను అన్నాను. ఇప్పుడు అమిత్ షా స్టేట్మెంట్, రిపీటెడ్ స్టేట్మెంట్ చూస్తే నేను అన్నది నిజమని అర్థమవుతుంది కదా. లేకపోతే ఇంత నర్వస్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు కదా. ఇది బీజేపీ కెన్ సింప్లీ ఇగ్నోర్ ఇట్. ఈ ఎలక్షన్ ఇగ్నోర్ చేయొచ్చు, ఏముంది. సో ఏం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏమీ అభ్యంతరకర కామెంట్ చేయడం లేదు. చేసినా ఎవరెవరు రిప్లై ఇస్తారు. అమిత్ షా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మరి అమిత్ షా రిపీటెడ్గా ఎందుకు అంటున్నాడు? అందుకే ప్రతిపక్షాలు ఈ జస్టిస్ సుదర్శన్ పెట్టడం ద్వారా ఒక మారల్ ఛాలెంజ్ బీజేపీకి ఇచ్చారు. దానికి నర్వస్ ఫీల్ అవుతున్న బీజేపీ ఇలా సుదర్శన్ రెడ్డి పైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి తమ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. లీవ్ ఇట్. వైస్ ప్రెసిడెంట్ కాంటాక్ట్ లెట్ ఇట్ బి. ఉందాగా జరగనియండి. సిపి రాధాకృష్ణన్ ఒక్క మాట అనలేదు కదా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సిపి రాధాకృష్ణన్ పైన ఒక్క మాట అనలే. అసలు ఎంటైర్ అపోజిషన్ సిపి రాధాకృష్ణన్ పైన ఇంతవరకు వ్యక్తిగతంగా ఒక్క కామెంట్ అని చేశారు చూడండి. మరి ఎందుకు దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా బీజేపీ నాయకుడైన సిపి రాధాకృష్ణన్ పైన ఇంతవరకు వ్యక్తిగతంగా నెగిటివ్ కామెంట్ చేయలేదు. మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన, అమిత్ షా ఎందుకు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు? అపోజిషన్ ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం, రూలింగ్ పార్టీకి అంతకన్నా ఎక్కువ మెయింటైన్ చేయాలి కదా. ఎందుకంటే వీళ్ళు ఓడిపోయే వారికన్నా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, గెలిచే వారికి ఎందుకు ఫ్రస్ట్రేషన్ నాకు అర్థం కాదు. గెలిచే వారికి కూడా ఎందుకు ఇంత నర్వస్ ఫీల్ కావాలి, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ కావాలి? దాన్ని ఉందాగా వదిలేయచ్చు కదా. ఎస్ వి రెస్పెక్ట్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, బట్ దిస్ ఇస్ అ పొలిటికల్ కాంటెస్ట్. అసలు ఏమీ అనాల్సిన అవసరం లేదు. ఏమి అనకపోయినా సెప్టెంబర్లో గెలిచిపోతాడు వైస్ ప్రెసిడెంట్గా సిపి రాధాకృష్ణన్. ఐ డోంట్ నో వై అమిత్ షా ఇస్ రిపీటెడ్లీ అటాకింగ్. అది కూడా పర్సనల్గా ఆయన జడ్జిమెంట్ బేస్ చేసుకుని అటాక్ చేస్తున్నారు. ఇక రేపటి నుంచి భారత వస్తువులపై